జగిత్యాల జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. మెట్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అఫీసుద్దీన్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రోడ్డు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం బాధితుడి వద్ద 4,500 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగివరం గ్రామానికి చెందిన పల్లేపు నరేష్ అనే వ్యక్తి కదలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద ఆన్లైన్ పర్మిషన్ తో మామిడి చెట్లు తొలగిస్తున్నాడు. వాటిని తరలించేందుకు రోడ్ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం అసదుద్దీన్ కలిశాడు. 10,000 ఇస్తేనే అనుమతిస్తానని సదరు అధికారి తెలిపారు. 2 విడతల్లో పేమెంట్ కు అంగీకారం కుదిరింది. తొలుత 5,000 ఇచ్చినట్లు బాధితుడు చెబుతున్నాడు. మరో 5,000 కావాలని అడగడంతో ఏసీబీని ఆశ్రయించాడు నరేష్. దీంతో వలపన్ని లంచం తీసుకుంటుండగా అఫీసుద్దీన్ ను పట్టుకున్నారు. 4,500 తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఇక్కడ కదలాపూర్ మండలం ఇప్పపల్లిలో మామిడి చెట్లు పర్మిషన్తో కట్ చేస్తున్నాను సార్. గత వారం రోజుల క్రితం ఒక 4 చెట్లు కట్ చేసి అదే ఆన్లైన్ పర్మిషన్ తీసుకొని రోడ్ పర్మిషన్ కోసం ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం మన ఎండి అఫీసుద్దీన్ దగ్గరికి పర్మిషన్ సంతకం కోసం వచ్చినాను సార్. వస్తే ఇక్కడ ఆయన నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి పైసలు డిమాండ్ చేస్తూ 10,000 డిమాండ్ చేస్తూ 10,000 ఇస్తేనే నేను మీకు సంతకం పెడతాను, లేకపోతే పెట్టేది లేదు, లేకపోతే మీరు 10,000 ఇయర్లు ఎడలా మీరు మా ఏరియాలోకి వచ్చి కట్టే కొట్టారు చేయొద్దని చెప్పి నన్ను ఇబ్బందులకు గురి చేయగా నేను లోడ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్లో లోడ్ అయిన తర్వాత ఏమి దోచగా 5,000 అటు ఇటు బతిలాడు 5,000 ఇచ్చి మళ్ళీ ఈరోజు 16వ తారీఖు నాడు ఈరోజు వచ్చి మాట్లాడి సార్ గారిని మాట్లాడి సార్ ఈరోజు నాకు లోడింగ్ చేసుకునేది ఉంది, పర్మిషన్కు 5,000 అంటే నేను భరించలేకపోతున్నాను సార్, అది నా వల్ల అవ్వట్లేదు, ఏమన్నా తగ్గించి తీసుకోండి అని అంటే అయినా సరే ఇది లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాను, నీ ఇష్టం ఉంటేనే రా లేకపోతే లేదని చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఇబ్బందులు గురి చేసి ఇంకొక 500 తగ్గిస్తున్నాను, 4,500 ఇచ్చేది ఉంటేనే రా అని చెప్పేసి అని అంటే నేను వెంబడే ఏసీబీ డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్